ప్రభుత్వంలో మాదిరిగా చికెన్ కొట్లు, ఫిష్ కొట్లు కాదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంచి ఉద్యోగాల కల్పన చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ కల్పన కల్పించడమే బాధ్యతగా ముందుకు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చొరవతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఈడీ పోస్టులు, ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, బీఈడీ చదివిన విద్యార్థులందరికీ కూడా, డిఎడ్ చదివిన విద్యార్థులందరికీ కూడా మెగా డిఎస్సిని విడుదల చేసి దాదాపు 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేసినటువంటి దాఖలాలు కనపడలేదు. గత పాలనలో జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ అని చెప్పి కూడా మరి మోసం చేసింది ప్రభుత్వం. అందుకనే ఆ ప్రభుత్వానికి సాగనంపడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా మంచి సుపరిపాలన అందిస్తున్నారు. సంవత్సర కాలంలోనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది నిరుద్యోగ యువతకు కూడా మెరుగైనటువంటి ఉపాధి కల్పనకు కృషి చేయడం జరుగుతుంది. అందుకోసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.